హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక శనివారం వచ్చిన హోస్ట్ నాగార్జున అద్దరిపోయే డాన్స్తో పెర్ఫామ్ ఇస్తూ ఆ తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ అందరూ ఎలా ఉన్నారు, మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ తెలియజేసుకుంటూ ముందుగా శేఖర్ భాషాని లేపారు. ఇక శేఖర్ భాషాని లేపి, భాష నీకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, నువ్వు హౌస్లో ఉన్నావు అనుకుంటున్నావా లేకపోతే బయటనే ఉన్నాను అనుకుంటున్నావా అంటే, లేదు సార్ నేను బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నాను కదా అంటే అప్పుడప్పుడు నీ నోటి నుంచి కొన్ని ఆనుముత్యాలు వదులుతున్నావు కదంటే నేనేమన్నాను సార్ అంటే, సరే నువ్వేమన్నావో బాగా గుర్తు తెచ్చుకో ఓం ఆదిత్యతో అంటే, లేదు సార్ నేనేమి ఓం ఆదిత్యతో ఏమీ అనలేదంటే, సరే నీకోసం సరదాగా ఒక వీడియో వేపిస్తాను, బిగ్ బాస్ వీడియో ప్లే అనగానే ఇంతలో ఓం ఆదిత్యతో ఏదైతే మణికంఠని బక్కోడు అన్నాడో ఆ విజువల్ వేసి చూపించారు. ఇక అంతే, ఏం చెయ్యాలో చెల్లిక, సారీ సార్ ఏదో ఫ్లోలో అలా అనేసాను అంటే, అలా ఎలా అంటావు, మనకి సంస్కారం అనేది ఉంటుంది, నేను నిన్నేదో కావాలని చెప్పట్లా, నువ్వు కూడా బక్కగానే ఉన్నావు కదా, కానీ అది ఎలా అంటావు అనగానే ఒక్కసారిగా మణికంఠ షాక్ అయ్యాడు. ఏందన్నా ఇట్లా అన్నావు అంటే, సారీ ఐఎమ్ రియల్లీ సారీ అంటే, ఆ రోజు నేను ఏదో చిన్న ఇష్యూ చేసినందుకు నువ్వు అంత చేసావంటే ఐఎమ్ సో సారీ అని చెప్పేసి శేఖర్ భాష అనేసాడు. ఇక ఇంతలోగా నాగార్జున, శేఖర్ భాష ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అలా అనద్దు, మనం మనుషులం, ఒకరికొకరికి రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవాలి, సర్లే ఇక నుంచి అన్నా సరే ఇలాంటివి జరగకుండా చూసుకుంటూ స్వీట్గా చిన్న వార్నింగ్ ఇచ్చి కూర్చోబెట్టేశారు. మొత్తంగా మణికంఠ విషయంలో శేఖర్ భాషకి ఇచ్చుకున్న నాగార్జునపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.